ఆశ్చర్యమైన అయితే ఈ వీడియోలో thumbnail పెట్టిన విధంగా ఈ టీఎస్పీఎస్సీకి సంబంధించిన సమాచారం ఈ వెబ్ నోట్ 2 అంటే ఇప్పుడు పార్ట్ 2 అప్లికేషన్స్ ఈరోజు నైట్కు అయిపోతున్నాయి కదండి. అయితే దానికి సంబంధించిన సమాచారంతో పాటు మళ్ళీ ఎడిట్ ఆప్షన్కి సంబంధించిన సమాచారం కూడా ఆ వెబ్ నోట్లో పేర్కొనడం జరిగింది. వెబ్ నోట్ సారాంశం ఏందనేది మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. దాంట్లో ఎడిట్ ఆప్షన్కి సంబంధించి అదేవిధంగా కొంతమంది ఎవరైతే బోర్డుని అప్రోచ్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన సమాచారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు ఎంతమంది దాన్ని ఆల్రెడీ పార్ట్ 1 అప్లికేషన్ స్టార్టింగ్లో చేసినాం కదా, ఆ తర్వాత పార్ట్ 2 అప్లికేషన్ అడిగారు కదా, ఈ పార్ట్ 2 అప్లికేషన్ సంబంధించి కూడా ఎంతమంది ఇప్పటివరకు అప్లై చేశారో ఇంకా 6 అవర్స్లో అయిపోతుంది కదా, వాళ్ళు ఇంకెంతమంది అప్లై చేసుకో అవకాశం ఉంది, ఎంతమంది చేస్తారనేది కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. దానికి సంబంధించి ప్రధానంగా పోలీసు సివిల్ ఎస్ఐకి సంబంధించి సివిల్ అంటే సివిల్ ఎస్ఐ కాదు, ఎస్ఐతో పాటు ఇంకా ఏపీఎస్పీ ఎస్ఐలు ఉన్నాయి కదా, దానికి సంబంధించి ఏపీఎస్పీ కానీ లేకపోతే ఏఆర్ కానీ ఇంకా మిగతా జైలు వార్డెన్కి సంబంధించిన కానీ ఇలాంటి సంబంధించిన ఈక్వలెంట్ ఏదైతే ఉందో ఆ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన సమాచారం, అదేవిధంగా కానిస్టేబుల్కి సంబంధించి ఏపీఎస్పీ అన్ని ఈ ఏఆర్ దీనికి సంబంధించిన సమాచారం ఆ రెండు మాత్రం మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మేజర్గా అభ్యర్థులు వాటికే ఎక్కువగా అప్లై చేసిన అభ్యర్థులు ఉంటారు కాబట్టి. అయితే పార్ట్ 2 ఆన్లైన్ అప్లికేషన్స్ ఈ రోజుతో ముగుస్తున్నట్టుగా పేర్కొనడం జరిగింది. ఇప్పటివరకు చేసిన అభ్యర్థుల సంఖ్యను కూడా పేర్కొనడం జరిగింది. ప్రధానంగా ఎస్ఐకి సంబంధించి 1,10,635 మంది 1,10,635 మంది పార్ట్ 1 ఫిలప్ క్వాలిఫై అయితే దాంట్లో 1,04,746 మంది అంటే దాదాపుగా 95% మంది ఇప్పటికీ పార్ట్ 2 ఫిలప్ చేసినట్టుగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా కానిస్టేబుల్కి సంబంధించి 2,28,865 మందికి క్వాలిఫై అయిన అభ్యర్థుల సంఖ్య ఇంతకీ 2,14,569 మంది 2,14,569 మంది అంటే దాదాపుగా 94%. ఓవరాల్గా ఇంకా డ్రైవర్స్కి సంబంధించి ఇంకా వేరే ఇతర కమ్యూనికేషన్ కానిస్టేబుల్ సంబంధించి ఎస్ఐకి సంబంధించి అవి ఉన్నాయి కదా, అన్నీ ఓవరాల్గా 93% వరకు యావరేజ్గా అన్ని సగటుగా 100% క్వాలిఫై అయ్యారు అనుకుంటే 93% అభ్యర్థులు దీంట్లో పార్ట్ 2 ఫిలప్ చేసినట్టు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా పార్ట్ 2 మిస్ అయిన వారికి మరొక అవకాశం కల్పించారు. ఏది గతంలో ఎవరైతే ఆ బోర్డుని అప్రోచ్ అయ్యారో మేము క్యాస్ట్కి సంబంధించి మాది ఈ క్యాస్ట్ కానీ మాకు ఇప్పుడు ఓపెన్ కట్ ఆఫ్ అనేది 80 మార్క్స్ ఉంటుంది, కానీ క్యాస్ట్లకు సంబంధించింది బీసీ అయితే 70 మార్క్స్, ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ వర్గాల వారు అయితే 60 మార్క్స్కే క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైతే మా క్యాస్ట్లో మేము ఎక్కువ స్కోర్ చేసినా కానీ మేము క్వాలిఫై కాలేదు అని చాలామంది కొంతమంది బోర్డుని అప్రోచ్ కావడం జరిగింది. వాళ్ళకి సంబంధించి వాళ్ళ లాగిన్ యూజర్ ఐడి ద్వారా వాళ్ళ లాగిన్లో ఈ విషయాన్ని తెలియపరుస్తాం. మీరు లాగిన్ అయితే మీరు క్వాలిఫై అయ్యారా కాదా అనేది మీకు పంపిస్తాం. అదేవిధంగా మీరు ఏదైతే యూజర్ ఐడికి సంబంధించి ఏదైతే సెల్ ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ విధంగా క్వాలిఫై అయిన అభ్యర్థులకు మళ్ళీ మెసేజ్ చేస్తాం. వాళ్ళకు మాత్రం నవంబర్ 22 నుంచి నవంబర్ 24 వరకు 24 వరకు 3 రోజులు మళ్ళీ మీరు పార్ట్ 2 ఫిలప్ అయ్యే అవకాశం వెసులుబాటు కల్పిస్తాం మీకు. మీరు కంపల్సరీ పార్ట్ 2 నింపుకోండి అని చెప్పారు. అదేవిధంగా అదే డేట్లలో ఎడిట్ ఆప్షన్ సౌకర్యం కూడా ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కొంత పార్ట్ 2 ఫిలప్ చేసిన అభ్యర్థులు తొందరలో అప్లికేషన్ ఫిలప్ చేయడం, లేకపోతే కొంతమంది సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి కొంతమంది ఫైర్ ముందు ఆప్షన్ ఇచ్చుకొని తర్వాత సివిల్ ఆప్షన్ ఇచ్చుకోవడం, కొంతమంది లేకపోతే సివిల్ ఎస్ఐలే మాకు సివిల్ ఎస్ఐ మాత్రమే కావాలి, మాకు ఫైర్ సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలని అనుకునే అభ్యర్థులు ఉంటారు. అదే కానిస్టేబుల్ కూడా చాలా వరకు కొంతమంది సివిల్ కానిస్టేబుల్ మాకు ఫస్ట్ ప్రియారిటీ తర్వాతే ఫైర్ అనుకునే అభ్యర్థులు కూడా ఉంటారు. అంటే వాళ్ళ నిర్ణయానికి అనుగుణంగా లేకపోతే వాళ్ళు చిన్న మిస్టేక్లు ఏమైనా ఇచ్చి ఉంటే అలాంటి వాటికి కూడా ఎడిట్ ఆప్షన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. సో ఎడిట్ ఆప్షన్ డేట్ కూడా 22 నుంచి 24. ఎవరైతే గతంలో కొంత తప్పిదాలు బీసీ ఎస్సీ అంటే ప్రధానంగా 3 విషయాలు పేర్కొనడం జరిగింది దీంట్లో పార్ట్ 2 అప్లికేషన్ సంబంధించి. ఒకటి కమ్యూనిటీ అండ్ క్యాస్ట్ సంబంధించి గతంలో తప్పుడు ఇవ్వడం వల్ల క్వాలిఫై కాకపోవడం, రెండవది జెండర్కి సంబంధించి, మూడవది ఎక్స్ సర్వీస్ మెన్ కోటాకు సంబంధించి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించి వాళ్ళకు డైరెక్ట్గా సెల్ ఫోన్కు మెసేజ్ వస్తుందని కూడా చెప్పడం జరిగింది క్వాలిఫైయింగ్కి సంబంధించి వీళ్ళు బోర్డుని అప్రోచ్ అయిన వాళ్ళకి. అదేవిధంగా ఎడిట్ ఆప్షన్ కూడా 22 నుంచి 24 వరకు మళ్ళీ మనకు ఎడిట్ ఆప్షన్ సౌకర్యం ఇచ్చారు. ఎవరైతే ఇప్పటివరకు ఇంకా కొన్ని చిన్న తప్పిదాలు పార్ట్ 2 ఫిలప్ చేసిన తర్వాత
చిన్న చిన్న తప్పిదాలు చేశారో వాళ్ళకి ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒకటి. ఆ తర్వాత డిసెంబర్ 15 నుంచి ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయని, దానికి సంబంధించి డిసెంబర్ 17 నుంచి ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయని, దానికి సంబంధించి హైదరాబాద్లో 4 గ్రౌండ్లు, వరంగల్లో 2 గ్రౌండ్లు, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక్కొక్క గ్రౌండ్ ఉంటుందని కూడా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్కు సంబంధించిన వాళ్ళు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కంపల్సరీ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అటెస్టెడ్ ఫోటో కాపీతో సహా తీసుకురావాల్సి ఉంటుంది ఈవెంట్స్కి హాజరయ్యేటప్పుడని చెప్పడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించిన వాళ్ళు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ కంపల్సరీ అటెస్టెడ్ చేయించుకొని తీసుకురావాలని చెప్పడం జరిగింది. ఇక ఏజెన్సీ సర్టిఫికేటు సంబంధించి కూడా తెలంగాణ గవర్నమెంట్ ఎవరైతే అథారిటీ ఉందో వాళ్ళకి సంబంధించి తీసుకురావడం. ఇది వెబ్ నోట్ సంబంధించి ప్రధానంగా వెబ్ నోట్లో ఇప్పుడు ప్రధానంగా మనం తీసుకున్న అంశాలు ఏంటంటే, ఒకటి ఎడిట్ ఆప్షన్ నవంబర్ 22 నుంచి 24 వరకు ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఇంకా క్వాలిఫైడ్ కాలేదో బోర్డుని అప్రోచ్ చేయదో వాళ్ళకి సంబంధించిన సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. ఇది అండి పార్ట్ 2 ఆన్లైన్ అప్లికేషన్కు సంబంధించిన సమాచారం. మరిన్ని మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఎప్పటికప్పుడు కామెంట్ చేస్తూ నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఉంటా అండి, మీ బాలాజీ చిరబైన.